హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఇది శ్రావణ మాసం కదండి. ప్రతిరోజు కూడా ఇంటి ముందు గుమ్మాల దగ్గర పసుపు కుంకుమలు ఇవన్నీ వేసుకొని పేడ కల్లాపు చల్లుకొని, పల్లెటూరుల్లో అయితే మనకి మామూలుగా చక్కగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదండి, కింద పేడతో కలిపేసి చల్లుకొని తరువాత ముగ్గులు వేసుకుంటారు. ఇప్పుడు సిటీస్లో కూడా ఎల్లో కలర్ వస్తుందండి మనకి పేడ కల్లాప అవి. పల్లెటూరులో కూడా పోయినసారి మా అమ్మగారు పేడ దొరకలేదని పసుపు ప్యాకెట్స్ తెచ్చారండి. ఇదైతే గచ్చు కాబట్టి ఆరిపోతుందన్నమాట. అందుకే మనం ముగ్గు ఏంటంటే పొడి నేల మీద వేయకూడదన్నమాట, తడి నేల మీద వేసుకోవాలి. ఇలా చుక్కలు అవన్నీ. ఇది వచ్చేసి మనకి 7 చుక్కల ముగ్గు అండి. ప్రతిరోజు అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే మనకి టైం ఉండదు కదండి ఎవరికైనా కూడా. అందుకని ఇలా ప్రతిరోజు అయితే సింపుల్గా ముగ్గు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. మనకి ముగ్గు అనేది లక్ష్మీదేవి ఆగమనానికి, మనకి పాజిటివ్ వైబ్స్, మనకి గుమ్మం ముందు కానీ ఇంట్లో కానీ మంచి వైబ్రేషన్స్ ఉంటాయండి. ఒక్కసారి ఇలా సింపుల్గా 2 గీతలైనా సరే ఇంటి ముందు వేసి, అదివరకు పాత రోజుల్లో పనుల మీద బయటికి వెళ్ళే జెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు బయటికి వెళ్ళేలోపు 4 కర్రలు అనమాట, అంటే ముగ్గు కర్రలు, ముగ్గుతోటి ఇలా గీతల్లాగా గీసి వెళ్తారు. అది దాటి వెళ్తే మనం అనుకున్న పనులు కానీ ఏ ఆటంకాలు రాకుండా జరుగుతాయి అనేసి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అవే మనం కూడా కొన్ని మరీ మూఢనమ్మకాలకైతే నేను అంత నమ్మనండి. మరి అది ఇటు పెట్టకూడదు, ఈ దీపం పెట్టాలి, అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇలాంటివి ఉండవన్నమాట. నేను ఎక్కువగా పాజిటివ్గా ఉండేవి నమ్ముతానండి, నెగిటివిటీకి దూరంగా ఉంటానన్నమాట. మన ఛానల్లో కూడా ఎక్కువ నెగిటివిటీ అయితే అస్సలు చూపించనండి. అంటే జరుగుతుంటాయి కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఎంత మనకి ఛానల్ క్లిక్ అవ్వాలి అది ఇది అనేసి నెగిటివ్ని అయితే థాట్స్ మనకి చెప్పటం కానీ చేయటం కానీ అవి మనకి ఇంట్రెస్ట్ ఏమి ఉండదన్నమాట. పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్ పనులు చేసుకోవాలి. మనకి గుర్తించే టైమే మనల్ని గుర్తిస్తారనమాట. ఇలా ముగ్గు అయితే కొంచెం నేను పసుపు వేసేసుకొని వాటర్ తోటి అలా క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. నాకు తులసమ్మ అయితే బాల్కనీలో ఎదురుగా ఒకటి ఉంటుందండి, అక్కడ ఒక ముగ్గు వేశాను. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఒక తులసమ్మని పెట్టుకున్నానండి. ఇక్కడ ఏదైనా డెకరేషన్స్ కానీ అలా చిన్న చిన్న విగ్రహాలు అవి పెట్టి ఎప్పుడైనా పండగలప్పుడు అలా చేసుకుంటాను. ఇది కూడా సింపుల్గా 8 చుక్కలు, 8 చుక్కలండి ఫస్ట్, తర్వాత అటు 5 ఇటు 5, తర్వాత ఒకటి వస్తుందండి, అంతే. సింపుల్గా ఉంటుందన్నమాట. ఇది కూడా ఈజీగా ఉంటుంది. మనకు కొంచెం అంటే మెలికలు ముగ్గులు కదండి, కొంచెం నార్మల్ వాళ్ళకి ఏంటంటే ఇవి అలవాటు లేకపోతే వేయటం కష్టం అవుతుంది అన్నమాట. అందుకని ఈ మెలికల ముగ్గులు కంటే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ 5 చుక్కల ముగ్గులు, 3 చుక్కల ముగ్గులు చాలా ఉంటున్నాయండి ఈ మధ్య యూట్యూబ్లలో వాటిల్లో. అలా ముగ్గు అది వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి. నేను కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ వాటిల్లో చూస్తానండి, చాలా మంచిగా చేస్తారు అందరూ. ఇది వచ్చేసి బొంబాయి మూవీ సాంగ్స్ అండి. నేను అయితే ఇంటి పని అదంతా చేసుకుంటూ సాంగ్స్ అయితే పెట్టుకున్నానండి. ఏఆర్ రెహమాన్ మూవీ సాంగ్స్ అని కొడితే వస్తాయన్నమాట. అవి పెట్టేసుకొని మనకి స్పీకర్స్ యాడ్ చేసి అప్పుడు ఏంటంటే మనకి ఎనర్జీ ఫుల్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం ఇల్లు అన్నీ బాల్కనీలు క్లీన్ చేసేసుకొని అన్ని ముగ్గులు అది పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ చెప్పాను కదా, మనకి ఏంటంటే తొక్కుతూ వస్తారనమాట అందరూ, అందుకే ఇటు అయితే ముగ్గు వేయనమాట, చాక్ పీస్ తోటే గీస్తాను. మొత్తం ఇంటి పని అంతా అయితే అయిపోయిందండి. ఇంకా వంట పని ఏంటంటే ఈరోజు కొంచెం స్పెషల్ డిష్ చేస్తున్నాను, అందుకే ముందే చేసేద్దామని జున్ను పాలు ఉన్నాయండి, జున్ను పాలు తెచ్చాడు మా పాలబ్బాయి, వాళ్ళ గేదె అది వీనిందనేసి. ఇంకా సరే ఆ జున్ను పాలను అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేసి స్నానంకి వెళ్ళిపోదాము, తర్వాత వచ్చాక వంట చేద్దాము అనేసి ప్లానింగ్ అండి. మనం ఏ పని చేయాలన్నా కూడా ముందు దానికి ఒక ప్లానింగ్ వేసుకున్నామంటే చక్కగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇల్లంతా అయితే ఒక్కసారి
నీట్గా సర్దేసేసుకున్నాను. ఈరోజు బెడ్షీట్లు మొత్తం మార్చేసానండి. నేను మండే ఒకరోజు చేంజ్ చేస్తానండి బెడ్షీట్స్ కానీ అన్ని. బెడ్షీట్స్ అయితే 2 days చేంజ్ చేస్తాను. మండే ఒకరోజు చేంజ్ చేస్తాను, తర్వాత థర్స్డే ఒకరోజు చేంజ్ చేస్తానండి. మిగతా ఇవి వచ్చేసి ఇవి దివాన్ కట్ సెట్స్ కానీ సోఫా సెట్స్ కానీ ఇవన్నీ అయితే మామూలుగా 15 daysకి అలా చేంజ్ చేస్తానన్నమాట. దివాన్ సెట్స్ కానీ అవి పిల్లలు చిన్నప్పుడు అంటే మనకి వీక్లీ వన్స్ చేంజ్ చేయాల్సి వచ్చేదండి. నాకు కొంచెం పిల్లలు అది పెద్దయ్యారు కాబట్టి ఇప్పుడు 15 daysకి అలా అయితే మంత్లీ 2 times కర్టన్స్ దివాన్ సెట్స్ ఇవన్నీ చేంజ్ చేస్తానండి. కర్టన్స్ మంత్లీ వన్సే చేంజ్ చేస్తానండి, ఎక్కువ డస్ట్ అది పట్టదు కదా. ఇలా బెడ్రూమ్స్ కానీ అన్నీ సర్దేసేసుకుంటున్నాను నీట్గా. నాకేంటంటే ఏదైనా ప్రశాంతంగా పూజ కానీ అది చేసుకోవాలంటే ఇల్లు మొత్తం ఒకసారి నీట్గా సర్దేసేసుకొని మాప్ పెట్టేసుకొని అన్ని పనులు అయినాక కూర్చుంటానండి. వంట మాత్రం చేయనన్నమాట. 9 o'clock అయినా సరే నేను పూజ అయితే 9 o'clockకి అలా స్టార్ట్ చేసేసుకుంటానండి. ఒక్కోసారి అయితే 9:30 అలా అవుతుందన్నమాట. ఇలా మొత్తం అయితే అంతా వర్క్ అంతా అయిపోయిందండి. ఒకసారి అయితే వీడియో అది తీసేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయండి. ఇవి పెయింటింగ్ వేసుకున్నాను అనమాట. అంటే ఆల్రెడీ అదివరకు ఉన్నది, దానికి డల్గా అయిపోయిందనేసి శ్రావణ మాసమని కొంచెం అయితే టెర్రకోట కలర్ వేశాను. బాల్కనీలో బ్యాక్ సైడ్ ఇటు ఫ్రంట్ వాటికి కొంచెం ముగ్గులు అవి వేసుకోవాలండి. ఇలా అన్ని రూమ్స్ అయితే ఒకసారి మొత్తం అన్నీ చేంజ్ చేశాను కదా, ఒకసారి ఇలా చూపించేస్తాను. ఇవన్నీ ఇది ఒక బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇవంతా మొత్తం కొంచెం స్పేషియస్గానే ఉంటుంది అన్నమాట. ఇక్కడే నేను వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నాను. అదివరకు దొడ్లో బాల్కనీలో పెట్టేదాన్నండి. పాత వాషింగ్ మిషన్ ఉండేది, అది ఎలుకలు అవి వచ్చి పాడు చేసిందనమాట. అందుకే అప్పటి నుంచి లోపల పెట్టా. జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. జున్ను చాలా ఈజీ అండి, అసలు స్పెషల్ డిష్. కానీ నాకు చాలా ఇష్టం అండి జున్ను. ఎగ్స్తో కూడా చేసేదాన్ని, కానీ న్యాచురలే కదండి. కొంచెం మిరియాలు యాలుక్కాయలు అయితే మనకి జున్ను క్వాంటిటీ అంటే జున్ను పాలు క్వాంటిటీని బట్టి మనం స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. పెప్పర్ మిరియాలు అనేవి ఇలాచీ వేసుకోవాలండి. ఒక 7-8 ఇలాచీ వేసుకుంటున్నాను. రోట్లో అయితే ఇలా కచ్చాపచ్చిగా దంచి బెల్లం అయితే తురిమి పెట్టుకున్నానండి. నాకు 1/2 లీటర్ పోసాడండి ఆయన. ఒక 1/2 లీటర్ నేను నా మామూలు మిల్క్ యాడ్ చేశాను అందులో. తర్వాత వచ్చేసి ఒక 150 grams, 1 లీటర్ పాలకి 150 grams బెల్లం అయితే వేస్తున్నాను. ఇట్లా రోట్లో అయితే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నానండి. మిరియాలు లవంగా యాలుక్కాయలు ఇవన్నీ. పాలైతే మొత్తం ఇట్లా ఇవండి థిక్నెస్లో వస్తాయన్నమాట జున్ను పాలు. మొదటి రోజు జున్ను అయితే చాలా బాగుంటుందండి. మొదటి రోజు పాలైతే కేక్లా వస్తుందన్నమాట. ఇది సెకండ్ డే తెచ్చాడనుకుంటా, నేను ఉడకబెట్టాక తెలిసిందనమాట. అతను చెప్పడం అయితే నైట్ వీనింది అన్నాడనమాట. కానీ నెక్స్ట్ డే కూడా బాగా తిక్కుగా ఉంటాయండి. వాటర్ యాడ్ చేసి ఇచ్చినట్లున్నారు. ఏవో ఒకటి ఇచ్చారు కదా పాపం ఆప్యాయంగా అనేసి, సరే నేనైతే అతను చిక్కని పాలు అనేసరికి ఒక 1/2 లీటర్ నా ఇంట్లో పాలు యాడ్ చేశాను. ఇలాగా మిరియాలు యాలుక్కాయలు అయితే దంచి పెట్టుకున్నానండి. మరీ మెత్త పౌడర్ ఏమక్కర్లేదు, కచ్చాపచ్చిగా ఇలా దంచేసేసాను. ఇట్లా పాలు వచ్చేసి మొత్తం ఒక 1/2 లీటర్ తీసుకున్నాను కదా. ఈ 1/2 లీటర్ని ఒక బౌల్, మనకి కేక్ తయారు చేస్తాం కదా ఆ బౌల్ ఉందండి నా దగ్గర, అదైతే పెట్టేసేసుకొని దాంట్లో మొత్తం ఇవి యాడ్ చేసేసుకుంటానన్నమాట. ఫస్ట్ జున్ను పాలైతే 1/2 లీటర్ యాడ్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఇలాంటి మౌల్ అనమాట మనం కేక్ అది చేసేది. ఇట్లా ఫస్ట్ 1/2 లీటర్ జున్ను పాలు యాడ్ చేశాను. తర్వాత ఇవి నార్మల్ పాలండి. ఇవి కూడా సేమ్ క్వాంటిటీ అయితే అవి ఎంత క్వాంటిటీ ఉందో సేమ్ క్వాంటిటీ యాడ్ చేశానండి. ఇవైతే పొంగేది ఏమి ఉండవండి, అందుకని నేను కొంచెం గ్యాప్ లేకపోయినా కూడా ఇలా పోసానన్నమాట. అదివరకు ట్రై చేశాను కాబట్టి నాకు పొంగవు, అందుకే అలా చేశానండి. ఇట్లా లీటర్ పాలకు వచ్చేసి నేను ఒక 150 grams ఉంటుందండి ఈ బెల్లము. ఇదైతే చిన్న చిన్న ముక్కలుగా దంచేసేసుకొని వేసుకున్నాను. యాలుక్కాయలు మిరియాల పొడి కూడా ఈ స్టేజ్లోనే మనం
యాడ్ చేసేసుకోవాలండి. ఇలా క్రష్డ్గా వస్తాయన్నమాట. మీకు ఇంత పలుకుగా ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి మిక్సీలో అలా క్రష్ చేసేసుకోండి. కొంచెం క్వాంటిటీ కాబట్టి మిక్సీ ఎందుకనేసి నేనైతే ఈ విధంగా యాడ్ చేసేసుకున్నానండి. మొత్తం ఇలాగా ఆ బెల్లం అనేది కొంచెం మెత్తగా ఉంది కదా, అది కరిగినంత వరకు కరిగేసి మనం ఇలా చిదుపుకోవాలండి హ్యాండ్ తోటి. ఆ తరువాత కొంచెం అక్కడక్కడ ఏమన్నా పెద్ద పలుకులున్నా కూడా వేడికి అవి మెల్ట్ అయిపోతాయి అన్నమాట. అవి మనం మరీ మెత్తగా చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఆ ఉడుకు తగలంగానే ఆ పాలల్లో మొత్తం కరిగిపోతాయండి. ఇలా చేసేసుకుంటే మనకి అంటే ఈ జున్ను పాలు చాలా మంచిదండి. మనం కొంతమందికి ఏంటంటే కొత్త పాలు, జున్ను పాలు అలాంటివి నడుముల నొప్పులు అలా పట్టేస్తుంటాయి కదండి. వాతం వంటి వాళ్ళు వాళ్ళకి సెట్ అవ్వటానికే ఈ మిరియాల పొడి అలాంటివి కలిపారండి. అందుకని మీరు ఇట్లా పెప్పర్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకున్నారనుకోండి, వాతం అవి చేయకుండా ఉంటాయండి. బెల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి ఆవులకి, బర్రెలకి వాతం చేసినప్పుడు బెల్లం తినిపిస్తారు కదా, ఇట్లా మనకి వాతం చేయకుండా ఉండటానికి కూడా మన పెద్దవాళ్ళు ఇలాగా ఈ ఐటమ్స్ ఇట్లా వాడారండి అని నాకు అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇలా వెడల్పున్న పాత్రలో ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని దీనికి ఒక పావు వంతు వరకు వచ్చేదాగనమాట ఈ మనం పెట్టాం కదా కేక్ బౌల్కి ఈ విధంగా సెట్ చేసేసుకొని గ్యాస్ మీద పెట్టేసేసుకోవాలండి. మనం కుక్కర్లో అది పెట్టుకోవచ్చు కానీ అక్కర్లేదండి. ఓన్లీ ఇది 20 మినిట్స్లో అయితే ఈ జున్ను మనకి రెడీ అయిపోతుందండి. మనం ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను నేను, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాను. ఈ విధంగా సెట్ చేసేసుకొని పైన ఒక మూత పెట్టేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా లోపల గిన్నెకైతే మూత అక్కర్లేదండి. చూసారు కదా 10 మినిట్స్కి ఇలాగా ఒక లేయర్ లాగా మనకి ఫామ్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ అయిపోయినట్లేనండి. ఇంకొక 10 మినిట్స్కి చూసారా సిమ్లో పెట్టాను, ఇదంతా ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నానండి. నేను ఇంకా శ్రావణ మాసం అని చిన్న వరలక్ష్మి అమ్మవారిని అయితే ఇలా చిన్న రావి చెంబుకి కొబ్బరికాయ అదేమీ లేకుండా మామూలుగా పెట్టేసేసుకున్నానండి. కొంచెం మనకి పూజ రూమ్ అది కలగా అందంగా ఉంటుంది. ఆ అమ్మవారే వచ్చి కూర్చొని పూజ చేయించుకున్నట్లుగా అన్నట్లుగా నేను చేసుకున్నానండి. ఇలా లలిత అమ్మవారికి అయితే దీపం అది వెలిగించుకున్నానండి. నా వంట అది అయిన తర్వాత అయితే వీడియో తీస్తున్నాను, అందుకే కొంచెం ఆయిల్ అయితే తగ్గింది. 2 అరటిపళ్ళు శివుడికి అయితే అభిషేకం చేసుకొని ఇటు మారేడాకులతోటి శివయ్యని అభిషేకించుకుని ఇట్లా మారేడాకులతో అష్టోత్తరం చేసుకున్నానండి. ఇటు వచ్చి లక్ష్మీ అమ్మవారికి పువ్వులతోటి చేసుకున్నానన్నమాట. 108 చిన్న చిన్న పువ్వులు ఉంటాయండి నా దగ్గర. ప్రతి పటానికి కూడా ప్రతి ఫ్రేమ్కి ఒక్కొక్క వెండి పువ్వు పెట్టానండి. గమనించారా? పువ్వులైతే ఈరోజు నాకు అసలు ఏమీ ఇంట్లో పని ఎక్కువైంది, ఒంట్లో కూడా నీరసంగా ఉందనేసి ఈరోజు బయటికి కూడా వెళ్ళలేదండి. అందుకే ఈరోజు వెండి పువ్వులతోటి చేశాను. ఇది వచ్చేసి బ్లౌజు అండి. ఇది రా సిల్క్ వచ్చిందండి. ఈ రా సిల్క్ని నేను ఇవి మనకి శారీలో వచ్చిందనమాట నాకు. ఇది వచ్చేసి నెట్ క్లాత్ అనమాట. ఈ నెట్ క్లాత్ నేను విడిగా తీసుకున్నానండి. ఒక 1/2 మీటర్ అలాగా తీసుకొని హ్యాండ్స్కి అనమాట 2 హ్యాండ్స్కి వేయించాను. రా సిల్క్ అది చీరతో పాటే వచ్చిందనమాట బాడీకి. అలా 2 బ్లౌజులు అయితే హాఫ్ హ్యాండ్స్ ఒకటి ఫుల్ హ్యాండ్స్ ఒకటి చేయించుకున్నానండి. ఇది వచ్చి వైట్ అండ్ బ్లాక్ శారీ అనమాట. ఇలా వచ్చిందనమాట. ఈ శారీ వచ్చేసి ఇలా మనకి పావు భాగం వచ్చి కింద వచ్చింది. ఇది చూసారా లేస్ చీరకే వచ్చిందనమాట. ఈ లేస్ ఒక బ్లౌజ్కి అయితే నాకు ఆ లేస్ నేను వేయించుకోవటానికి వీలైందండి. రెండో బ్లౌజ్కి అయితే రాలేదు నాకు. బ్లౌజెస్ మాత్రం అది ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా వేయటానికి వచ్చిన బ్లౌజ్ అనమాట. నేనేం చేశానంటే ఫ్రంట్ డిజైన్ అది బోట్ నెక్ అది వేసుకున్నప్పుడు అది కనిపిస్తుంది కానీ నార్మల్గా కనిపించదు కదా అన్న ఐడియాతోటి నేను 2 కూడా బ్యాక్కే వచ్చేట్లు డిజైను
ఇచ్చిన ఒక్క బ్లౌజ్ పీస్ తోటి 2 సెట్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్నామంటే మనకి చాలా చీరల మీదకి బ్లాక్ కలర్ అనేది సెట్ అవుతుందండి. ఫుల్ హ్యాండ్స్ ఉంది, ప్లస్ హాఫ్ హ్యాండ్స్కి అయితే ఇలా గోల్డ్ లేస్ టైప్లో గోల్డ్ క్లాత్ అండి, అది బ్లౌజ్ పీస్ చిన్న ముక్కుంటే అదే అటాచ్ చేయించాను. ఇది మా ఫ్రెండే స్టిచ్ చేసిందండి, నేను స్టిచ్ చేయలేదు. ఇట్లా మోడల్గా కొంచెం నెక్ అది అలా పెట్టించాను. ఇవి వచ్చేసి హాఫ్ హ్యాండ్స్, ఇది ఫుల్ హ్యాండ్స్ అండి. ఫుల్ హ్యాండ్స్కి ఏంటంటే గ్రాండ్గా చీరలో వచ్చిన లేసే వేశాను. ఇది క్లాత్ చూసారా, నెట్ క్లాత్ డిజైన్డ్గా వచ్చింది. శారీలో ఫ్లవర్స్ కూడా మ్యాచ్ అయ్యేట్లుగా అలా తీసుకున్నానండి. ఇలా కొంచెం మనం ట్రెండీగా న్యూగా ఆలోచించి స్టిచ్ చేయించుకున్నామంటే మనకి చాలా చీరల మీదకి బ్లాక్ కలర్ అనేది అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుందండి. చాలామంది అయితే ప్రతి చీర మీదకి కూడా బ్లాక్ వేస్తారనమాట. మనం అలా ప్రతి చీర మీదకి వేసినా బాగుండదు, కానీ కొన్ని ఎక్కువ పర్సంటేజ్ అయితే మనకి ఈ బ్లాక్ కలర్ అయితే యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ నైస్ డే.